రాజకీయ జోష్ కనిపిస్తోంది కానీ ఎక్కడ అంటే ఒక పోటీకి వెళ్తున్నాననే ఫీలింగ్ రావట్లేదు మీలో. ఎస్, ఒకటి వెళ్తూ వెళ్తూ కాదు, ఇక్కడ ఉంటూ ఉంటూనే రాజమండ్రిని మొత్తం మారుస్తూ ఉన్నాం. ఒకటి ఇందాక మీరు అడిగినట్టు ఇక్కడే ఈ ఊర్లోనే పుట్టాను, ఇక్కడే పెరిగాను. అవును, నేను రాజమండ్రిని చాలా అమితంగా ప్రేమిస్తాను. సో రాజమండ్రి అంటే నాకు చాలా ఇష్టం. సో నా ఊర్లు మిగతా ఊర్లతో పోలిస్తే ది నంబర్ 1 కింద ఉండాలనేది నా తాలూకా ఆలోచన. అవును. సో ఆశయం ప్రకారంగానే పనిచేస్తున్నా. ఈ మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గరకు వచ్చేసరికి 30 సంవత్సరాలు ప్రజల కళ అండి. అవును, ఇక్కడ ఎన్నో వేల యాక్సిడెంట్లు జరిగినాయి, వందల ప్రాణాలు పోయినాయి. రైట్. సో పోయినాయి, నిజంగా చాలా బాధాకరం. అండ్ అంతకాలంలో ఎప్పుడు పరిష్కారం దొరకలేదా? అంటే గతంలో చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా కొబ్బరికాయలు కొట్టడమే తప్పితే గతంలో కూడా శాంక్షన్ అయింది, క్యాన్సిల్ కూడా అయిపోయింది. సో నాకు ఒకటి చాలా బాధాకరం ఏంటంటే అసలు ఇంతమంది ప్రజాప్రతినిధులు వచ్చారు, అసలు ఊరికి ఏం చేశారు అనేది నిజంగా బాధాకరం. ఒకటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారి టైంలో గోదావరి పైన 4th బ్రిడ్జ్ ఒకటి రావడము, ఐఎల్టీడీ జంక్షన్ దగ్గర ఆర్ఓబి ఒకటి రావడము, ఢిల్లీ లెవెల్ వరకు ఆయన కొంతవరకు సాధించగలిగారు. బట్ ఆఫ్ లేట్ మిగతా వాళ్ళని అందరినీ కూడా చూసుకుంటే నిజంగా చాలా బాధాకరం. ఇక్కడ లాస్ట్ టైం మురళీమోహన్ గారు కంటెస్ట్ చేశారు 14 లో. వచ్చినప్పుడు ఆయన టెన్యూర్ అయిపోయే టైంలో ఏదో శాంక్షన్ తీసుకొచ్చాము, కొబ్బరికాయ కొట్టాము, దాని తర్వాత క్యాన్సిల్ అయిపోయింది. దాని యొక్క దీన్ని కూడా ఒక పెద్ద స్టోరీ అండి. ఒకటి మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గరకు వచ్చేసరికి గతంలో మీకు విజయవాడ వెళ్ళే రోడ్ ఏదైతే దేవాన్ చెరువు దగ్గర ఉందో, ఆ దేవాన్ చెరువు దగ్గర నుంచి ఒక బ్రిడ్జ్ ఒకటి ఉంది, బైపాస్ రోడ్ వచ్చేసింది అనమాట విజయవాడకి వెళ్ళేది. ఇది వరకు విజయవాడ ట్రాఫిక్ అంతా కూడా ఇలానే వెళ్ళేది రావులపాలెం మీదుగా. ఇప్పుడు కవూర్ మీదుగా గుండుగోలని వెళ్ళి అక్కడ నుంచి అలాగా బైపాస్ వచ్చింది. దాని వలన అప్పుడు ఎన్హెచ్ఏ అధికారులు ఇక్కడికి వచ్చినప్పుడు సో ఫ్లైఓవర్ యొక్క ఆవశ్యకత లేదు, బికాస్ ట్రాఫిక్ ఇస్ బీన్ డైవర్టెడ్ అని చెప్పి కవూర్ అని ఆయన రిపోర్ట్ రాసుకుని వెళ్ళిపోయారు. దాని తర్వాత ఎవరు పట్టించుకోవాలా. ఒక 2 years అయిపోయింది, కరోనా వచ్చింది. వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఏంటి ఈ ఫ్లైఓవర్ ఎందుకు స్టార్ట్ చేయరని నేను వెళ్ళి ఎన్హెచ్ అధికారుల దగ్గర ఢిల్లీలో కూర్చుంటే అప్పుడు నాకు అనిపించింది ఇది క్యాన్సిల్ అయిపోయింది. దాని తర్వాత దీన్ని సాధించడమే నాకు పెద్ద ఒక ఇదే అయిపోయింది. సో నేను పార్లమెంట్ లో కూడా మాట్లాడి పార్లమెంట్ లో నేను ఒకటే మాట మాట్లాడాను. నేను అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో శాంక్షన్ అయ్యి క్యాన్సిల్ అయిపోతే వాళ్ళు రీశాంక్షన్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. అవును అవును, ఎందుకంటే వాళ్ళు ఏ రూపాయి కూడా ఉత్తిగా వేస్ట్ చేయరు. వాళ్ళు అధికారులకు వాళ్ళకి అర్థం కాదు మనం చెప్పినా కూడా, ఎందుకంటే వాళ్ళు ఢిల్లీలో కూర్చుంటారు. సో నేను ఈ రికార్డ్స్ అన్ని తీసుకుని వెళ్ళాను, పోలీస్ రికార్డ్స్ అన్ని. 100s of యాక్సిడెంట్స్ అయింది, దిస్ ఇస్ బీన్ కాల్డ్ టు బి డెత్ జంక్షన్, బ్లాక్ స్పాట్స్, ఇవన్నీ చెప్పినా కూడా వాళ్ళు పెద్ద కన్సిడర్ చేయాల. వాళ్ళు ఏమన్నారంటే ఈ ఫ్లైఓవర్ కాకుండా మీరు మిగతా చోట ఎక్కడైనా అడగండి, బికాస్ మేము ఆన్ పేపర్ రాసేసినాము అని అంటే ఇంకా నేను పార్లమెంట్ లో కూర్చున్నా. పార్లమెంట్ లో నితిన్ గడ్కరీ గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు పార్లమెంట్ లో లేచి నేను ఒకటే మాట చెప్పాను ఒకసారి. ఎందుకంటే ఇదే జంక్షన్ లో నేను ఇలా వస్తున్నప్పుడు ఇక్కడ ఆగి ఉన్నానండి, వైఎస్ఆర్ గారి స్టాచ్యూ, అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గర. ఇలాగా ట్రాఫిక్ దీని నుంచి వెళ్ళేదన్నమాట ట్రాఫిక్ ఈ ఫ్లైఓవర్ ప్లేస్ లో. వెళ్ళినప్పుడు ఒక లారీ వచ్చి ఒక పిల్లోడిని కొడితే అంత దూరం ఎగిరి పడిపోయాడు మీ కళ్ళ ముందే, నా కళ్ళ ముందే. నేను అనుకున్నా అరే నేను ఎంపీ అయ్యాను, అసలు నాకు ఎందుకు ఈ పోస్ట్, ఎందుకు నాకు అవసరం లేదు ఈ పోస్ట్ అని డైరెక్ట్ గా నేరుగా పార్లమెంట్ లో నేను మాట్లాడాను. నితిన్ గడ్కరీ గారు ఉన్నారు, నేను ఒకటే చెప్పాను, సార్ ఐ డోంట్ వాంట్ దిస్ పోస్ట్ unless you until you grant me a flyover in my constituency అని మోరంపూడి ఫ్లైఓవర్ గురించి దాని గురించి చెప్పాను. దట్ ఈస్ కాల్డ్ టు బి డెత్ జంక్షన్. రైట్. ఎందుకంటే నేను రోడ్ సేఫ్టీ బిల్ పైన మాట్లాడాను, ఆ బిల్లో ఇదంతా కూడా ఎత్తుకున్నాను. నేను ఐ రిక్వెస్టెడ్ మినిస్టర్ టు గివ్ మీ అండ్ రిప్లై ఫర్ దట్ ఆన్ ద ఫ్లోర్ లోనే అడిగాను పార్లమెంట్ లో. సో అప్పుడు ఆయన లేచి ఆయన సమాధానం చెప్పి విల్ లుక్ ఇంటూ ఇట్ అని చెప్పి, అది తర్వాత వాళ్ళ ఆఫీసర్స్ అందరు నాకు ఫోన్ చేయడం, వేర్ ఈజ్ మోరంపూడి, ఆ ఫైల్స్ తీపిచ్చడం, మళ్ళీ ఆ శాంక్షన్ మళ్ళీ రీశాంక్షన్ చేశారు. బట్ అదర్వైజ్ మళ్ళీ ఆఫీసర్స్ ఎక్కడైనా మళ్ళీ దాన్ని మళ్ళీ బ్లాక్ మార్క్ పెడతారేమో
అని ఒక ఎందుకంటే వాళ్ళకి మెమోస్ ఇస్తారు, అవును సార్ శాంక్షన్ అయ్యి క్యాన్సిల్ అయ్యి మళ్ళీ శాంక్షన్ అవ్వడం అని అంటే. సో దాని తర్వాత నేను నితిన్ గడ్కరీ గారిని రిక్వెస్ట్ చేశాను, ఆ, సార్ ప్లీజ్ కమ్ టు రాజమండ్రి, యూ హ్యావ్ టు లే ద ఫౌండేషన్. ఆ రిక్వెస్ట్ చేస్తే ఆయన అన్నాడు, సో వై విల్ ఐ కమ్ ఫర్ వన్ సింగిల్ ఫ్లైఓవర్ అని అంటే ఇంటికి వెళ్ళి వాళ్ళ మేడం కూడా రిక్వెస్ట్ చేశారు. ఓహో అంటే నేను ఇప్పుడు చెప్తున్నా మీడియాలో ఆ. రిక్వెస్ట్ చేసి మేడం కూడా చెప్పాను, మేడం వీఆర్ హ్యావింగ్ అ నైస్ బ్యూటిఫుల్ వరల్డ్ క్లాస్ నర్సరీస్ ఇన్ రాజమండ్రి, అవును దట్స్ కాల్డ్ టు బి కడియం. కడియం నర్సరీ, అవును. మంచి మొక్కలు ఇవన్నీ కొనిపెడతాము, ప్లీజ్ డూ విజిట్ మై కాన్స్టిట్యున్సీ అని చెప్తే అప్పుడు ఓకే చేశారు రావడానికి. సో దాని తర్వాత వాళ్ళు ఫ్లైట్ లో స్పెషల్ ఫ్లైట్ లో వచ్చారు. దాని తర్వాత ఇక్కడ నుంచి చాపర్ లో హెలికాప్టర్ మీద కడియం తీసుకెళ్ళాము, మంచిగా మొక్కలు అన్ని కొనిపించి రిటర్న్ లో వచ్చేటప్పుడు ఫౌండేషన్ చేసి వెళ్ళిపోయారు అనమాట. ఇది 2022 ఇది 2022. ఓకే 22 22లో మొదలైంది అయితే ఇది మొత్తం. 22లో శాంక్షన్ అయింది, 22 ఎండింగ్ లో మొదలైంది. అసలు అప్పటికి ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ కంప్లీషన్ కి వస్తుంది. అంటే ఇది వాటర్ ఫుటింగ్ లో చేయించామండి. ఆ, ఇక్కడే పక్కనే మా గ్రౌండ్స్ కూడా ఉన్నాయి, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్. దట్ ఈస్ బిన్ గివెన్ ఫర్ కార్ఖానాకి ఇచ్చేసాం అనమాట. ఇది కాకుండా ఇంకొక 5 ఫ్లైఓవర్ శాంక్షన్ తెచ్చాం. ఇవన్నీ కలిపి జరుగుతూ ఉన్నాయి ఇక్కడ జొన్నాడ. వ్యయం ఎంతండి మొత్తం? మొత్తము ఐ థింక్ ఇట్స్ 70-80 crores అవుతున్నట్టు. అబ్బో, ఇంత పెద్ద బ్రిడ్జ్ ఇక్కడ మరి చాలా పెద్ద. ఇప్పుడు మరి ఈ బ్రిడ్జ్ మొదలు పెట్టాక did you see any change in how did people respond? ఇట్స్ ఎ డ్రీమ్ ఆఫ్ ఈ ఏరియా కాదండి, దిస్ ఇస్ ఎ డ్రీమ్ ఆఫ్ రాజమండ్రి పీపుల్. అవును, correct. రాజమండ్రి ప్రజల యొక్క కళ మోరంపూడి ఫ్లైఓవర్. మీరు అందరూ చెప్తా ఉంటారు రకరకాలుగా. ఇప్పుడు హైదరాబాద్ అంటే చార్మినార్ ఎట్లా ఫేమస్, అరే మోరంపూడి, అవును రాజమండ్రికి గోదావరి మోరంపూడి జంక్షన్ అంటే అంత ఫేమస్. అవును అవును. సో ఇక్కడ ఫ్లైఓవర్ రావడము, నేను పుట్టినందుకు, నేను ఎంపీ అయినందుకు, ఇది నా జీవితంలో వన్ ఆఫ్ ద రిమార్కబుల్ ఎపిసోడ్స్ అని నేను చెప్పాలి. వాట్ ఇస్ రిమార్కబుల్ ఇస్, మీరు చాలా చిన్న వయసులో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యారు. ఆ వయసులో మీకు తెలుసుకుని విషయ పరిజ్ఞానం అని తెలుసుకుని ఏది ప్రయారిటీ, ఏది అడగచ్చు, పార్లమెంట్ లో మాట్లాడడం, ఇవన్నీ ఎలా వచ్చాయి మీకు? హౌ డిడ్ యూ మేనేజ్? అంటే కంప్లీట్ గా ఏంటంటే జగన్ అన్నను చూస్తా ఉన్నాము. అవును, ఆయన కూడా అంతే కదా, చాలా ఎర్లీగా ఆయన చూస్తా ఉన్నాము. అండ్ ఒక కమిట్మెంట్ తో వర్క్ చేస్తామండి. ఏదైనా ఒక జాబ్ ఇచ్చిన తర్వాత దానికి మనం ఎంత న్యాయం చేస్తా ఉన్నాం, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో దాని మీద బాగా ఫోకస్డ్ గా వర్క్ చేస్తాను. సో ది బెస్ట్ ఏ రకంగా తీసుకురావచ్చు రైట్ రిజల్ట్ అనే దానిపైన ఫోకస్ చేస్తాను. రైట్. అండ్ మై ఎయిమ్ ఎవ్రీథింగ్, అందరూ చేసేది మనం చేయకూడదు. సో క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ న్యూ ట్రెండ్. అవును, అలా చేస్తూ ట్రెండ్ సెట్ చేస్తూ ముందరికి వెళ్ళాలనేది దట్ ఈస్ మై ప్యాషన్ తో వర్క్ చేస్తాను.